అంతా సడన్గా అయిపోయింది కదా. అదే 2 weeks బ్యాక్ పెళ్లి చూపులు, 1 week బ్యాక్ పెళ్ళి, ఇప్పుడు శోభనం. అవును, నాకు ఇదే ఫస్ట్ టైం. నాకు కూడా ఇదే ఫస్ట్ టైం అండి. ముందు పాలు తాగదామా? నాకొద్దు, మీరు తాగండి. అరే నేను చెప్తున్నా కదా, ముందు నువ్వే తాగు. ఇదిగోండి. ఏమున్నాయి అందులో? ఏమైంది? నాకు చీకటి అంటే భయం అండి. ఓ, అంటే స్టార్ట్ చేసే ముందు లైట్ ఆఫ్ చేస్తారు కదా, అందుకే ఆఫ్ చేసా. పర్లేదులే, మనం లైట్ ఆన్ చేసుకొని చేసుకుందాం. ఏమైంది? నాకు కితకితలు పుడుతున్నాయండి. ఇది సినిమాలు కూడా చూడదనుకుంటా, బొత్తికి ఎక్స్పీరియన్స్ కూడా లేనట్టుంది. దీన్ని రొమాన్స్ అంటారు. రొమాన్సా అంటే ఏంటి? అమ్మో, ఇప్పుడు దీనికి అన్నీ నేనే నేర్పాలా? అంటే ఇప్పుడు మన ఇద్దరికి మంచం మీద ఒక కార్యక్రమం జరగబోతుంది కదా. అర్థమైంది కదా. ఆ కార్యక్రమం ముందు ఈ రొమాన్స్ అనేది ఒక డెకరేషన్ లాంటిది. ఓ, సినిమాలో హీరో హీరోయిన్ ని చేస్తుంటారు, అదేనా? అదే. మరి స్టార్ట్ చేద్దామా? అది నాకు ఎలా చేయాలో తెలీదండి. నేను చేస్తా, నన్ను ఫాలో అయిపో. సరేనండి. నాకు మళ్ళీ కితకితలు పుడుతున్నాయండి. బా, మొదట అలానే ఉంటుంది, పోగ పోగ అలవాటు అవుతుంది. నువ్వు ఒప్పుకోవా ప్లీజ్? సరేనండి. అంత గట్టి తోసేవేంటే? మీరేమో నవ్వు ఆపుకోమన్నారు, నాకేమో నవ్వు వస్తూనే ఉంది, ఆపుకోలేక తోసేస్తాను. నువ్వు అలా ఎలా పడితే అలా తోసేస్తే తగలరాని చోట తగిలితే? అయ్యో సారీ అండి. నేను వాష్రూమ్కి వెళ్ళి వస్తాను, వెనక జరి కూర్చొని రెడీగా ఉండు. ఫస్ట్ నైట్ అప్పుడు ఫోన్ చేసినావు, టిప్స్ ఏమైనా అడుగుతావా ఏంది? ఇక్కడ భారీ యుద్ధం జరుగుతుంది, మరి నేను టిప్స్ అడగడానికి. యుద్ధం జరగట్లేదా? ఏమ్రా, నీ విల్లేమన్నా వీక్ అయిందా? అది కాదురా, ఈ అమ్మాయికి ఏం తెలియదురా, రొమాన్స్ చేస్తుంటే టికెట్లు పెడుతున్నాయని నన్ను ఎడబడితే తోచేస్తుంది. రొమాన్స్ ఏందో తెలియదందా? అరే, ఈ రోజుల్లో ఇటువంటి అమ్మాయి దొరికిద్దారా నీకు? అది ఓకే, ఏమి తెలియకపోతే ఎలా రా? ఏ గవని నువ్వే నేర్పి ట్రాక్ లోకి తెచ్చుకో. చల్ ఫోన్ పెట్టు. రే హలో, ఈడొకడు. ఓరి నీ అమ్మ. అయ్యో,
బాగా నిద్ర పట్టిందా? అయ్యో సారీ అండి, నైట్ తొందరగా నిద్ర పట్టేసింది. నీకంటే లేటుగా పడుకున్నాను, నీకంటే త్వరగా లేచాను. అదేంటో భలే రివర్స్గా జరిగింది కదా. అయ్యో సారీ అండి, త్వరగా టిఫిన్ లంచ్ రెడీ చేసేస్తాను. అయ్య బాబోయ్, గుర్తుందా? బతికించావమ్మా. ఏమండి ఏమండి ఏమండి, బాక్స్ మర్చిపోయారు, పెట్టుకోండి. మధ్యాహ్నం బాగా తిను. ఎందుకండి? మధ్యాహ్నం బాగా తిన్నావు అనుకో బాగా నిద్ర పట్టుద్ది, అప్పుడు నైట్ లేటుగా నిద్ర పట్టుద్ది. అలాగేనండి. ఈ రోజన్న మన కార్యక్రమం విజయవంతం అవ్వాలి. ఈ రోజు మన కార్యక్రమం అయిపోయాకే నిద్రపోతానండి. షూర్ కదా? షూర్ అండి, మదర్ ప్రామిస్. సరే మరి, సాయంత్రం త్వరగా వచ్చేస్తా. సరేనండి. అల్లుడు గారు. మాయ గారు, రండి రండి కూర్చోండి. సరే సరే. తను తెలుసు కదా అల్లుడు గారు. సుజీయగా, నాకెందుకు తెలీదు? పెళ్ళో పరిచయం కూడా చేసుకున్నాంగా. నాను, బావకి నా పేరు కూడా గుర్తుంది. నువ్వు నా భార్య చెల్లివి, ఎలా మర్చిపోతాను చెప్పు. థ్యాంక్ యూ బావా. హే థ్యాంక్ యూ ఏంటి, నువ్వు మరీను. అది చూపులప్పుడు మీతో అడిగాను కదా, దీనికి మీ కంపెనీలో ఏదన్నా జాబ్ చూసి పెట్టమని. గుర్తుంది మాయ గారు. సుజీ, రెజ్యూమ్ తెచ్చావా? తెచ్చాను బావా. ఇవ్వమ్మా. ఓకే డన్. ఇంటర్వ్యూ ఏమవసరం లేదు, రేపే నీ జాయినింగ్. థ్యాంక్ యూ బావా. అల్లుడు గారు, చాలా థ్యాంక్స్ అల్లుడు గారు. అయ్యో మాయ గారు, మనమంతా ఒక ఫ్యామిలీ. సుజీ, రేపు మార్నింగ్ 11 కల్లా ఆఫీస్కి వచ్చే. అలాగే బావా. సరే అల్లుడు గారు, మేము వెళ్ళొస్తాము. ఇంటికి వెళ్ళండి మాయ గారు, నేను ఈవినింగ్ త్వరగా వచ్చేస్తా. నెక్స్ట్ వారం అందరం కలిసి వస్తామయ్యా. ఆల్రెడీ స్వాతికి ఫోన్ చేసి చెప్పాను. సరే మాయ, జాగ్రత్తగా వెళ్ళండి. సరే సరే బావా, వెళ్ళొస్తాము. నాన్న, జాబ్ గురించి ఒక డౌట్ ఉంది. ఇందాక బావని అడగడం మర్చిపోయాను, ఒకసారి వెళ్ళి అడిగేసి వస్తాను. సరే అమ్మా, ఈ లోపల టీ తాగొస్తాను, నువ్వు వెళ్ళి అడిగేసి రాపో. సరే నాన్న. ఓకే బావా. హే సుజీ, ఏంటి మళ్ళీ వచ్చావు? బావా, అక్కతో ఏమైనా ప్రాబ్లం ఉందా? ఏం లేదు. ఎందుకు అలా అడిగావు? అంటే రాత్రి ఫస్ట్ నైట్ సక్సెస్ఫుల్గా జరిగిందో లేదో అని డౌట్గా ఉంది. నీకెందుకు వచ్చిందా డౌటు? అక్క గురించి నాకు బాగా తెలుసు కాబట్టి. ఏం తెలుసు? అక్క శృంగారంలో సున్నా అని బాగా తెలుసు నాకు. అలాంటిదేం లేదు, అంతా బాగానే జరిగింది. నువ్వు బయటికి చెప్పలేకపోయినా నీ ఫేస్ చూస్తుంటే నాకు అర్థమవుతుందిలే. అలా ఏం లేదు సుజీ. మద్దల దగ్గర మొహమాటం ఎందుకు బావా? నీకేం కావాలన్నా నన్ను అడుగు, నేనిస్తాను. నీకు నేనున్నాను బావా. నాకేం అక్కర్లేదు కానీ నువ్వు ఎలాంటి స్టంట్ లేకుండా బుద్ధిగా జాబ్ చేసుకో. గట్టోడివే. సరే బావా, ఇప్పుడు వెళ్ళి రేపు వస్తాను. మధ్యాహ్నం బాగా నిద్రపోయావా? పోయానండి, ఇప్పుడప్పుడే నిద్ర పట్టదు. సరే నువ్వు పడుకో, నీ కితకితలు రాకుండా నేను రొమాన్స్ చేస్తా. సరేనండి.
ఏంటి నా జీవితం? బావా నువ్వు వచ్చేవంటి? అది ఏంటి ఇప్పుడు చేస్తున్నాడు? అల్లుడు గారు, మా ఇంటికి మీ ఆఫీస్కి చాలా దూరం ఉంది కదా. మీ ఇల్లు అయితే దగ్గర కదా. కదా మీ దగ్గర ఉంటే రోజు మీతో పాటు ఆఫీస్కి వెళ్తుంది. అందుకే అమ్మాయిని మీ ఇంటికి పంపించాను. వచ్చిందా? వచ్చింది. మంచిది మంచిది. జాగ్రత్త బాబు, ఉంటా మరి. అది కాదు మాయ గారు, సుజీకి ఇక్కడ కొత్త కదా, ఇబ్బంది పడుతుందేమో అని. అబ్బే, దానికి అలాంటివి ఏం ఉండవు అల్లుడు గారు. ఎక్కడైనా వెంటనే అలవాటు పడుతుంది. నా పెద్ద కూతురికి కూడా తోడుగా ఉంటుంది కదా. ఏమంటారు అల్లుడు గారు? నేనేమంటానండి, అన్నీ మీకు అనుగుణంగా మీరే అనేస్తున్నారు కదా. మనం అంతే, అన్నీ సెట్ చేసేస్తాం. ఉంటాను అల్లుడు గారు. ఈ ముసలిన కొడుకు ఏం తెలిసిన బాధ. ఏంటి బావా, ఈ టైంలో బెడ్రూమ్లో ఉండాల్సిన వాడివి హాల్లో కూర్చొని ఆలోచిస్తున్నా? అంటే ఆఫీస్ వర్క్ కొంచెం ఉంది, కంప్లీట్ చేద్దామని హాల్లో కూర్చున్నా. ఓహో, నేను చూస్తుంటే వర్క్ కోసం కూర్చున్నట్టు లేదే, లోపలేదో వర్కౌట్ అవ్వక ఫ్రస్ట్రేషన్లో కూర్చున్నట్టున్నా. నీకన్నీ ఇలానే అనిపిస్తాయి. నీకు నాకు ఏదో కనెక్షన్ ఉన్నట్టుంది బావా. నువ్వు బయటికి చెప్పుకోలేనివన్నీ నాకు లోపల వినిపిస్తున్నాయి. నేనేం అనుకోవట్లేదు, అన్నీ నువ్వే అనుకుంటున్నావు. అక్క లోపల ఆరేసుకుని పడుకున్నట్టుంది. దీనికట్లా తెలుసు? అది పొద్దున్న నుంచి పనులు చేసి చేసి అలసిపోయి తొందరగా పడుకుంది. అబ్బో, నీ పిల్లాన్ని బాగానే వెనకేసుకొస్తున్నావే. నువ్వు లోపలికి వెళ్ళి తలుపేసుకుంటే నేను నెత్తి మీద గుడ్డ నెట్ట అని చేసుకుని పని చేసుకుంటా. ఇక నుంచి ఇక్కడే ఉంటాను కదా. ఉంటే వస్తావు, ఆటోమేటిక్ గా వస్తావు. ఎక్కడికి వచ్చేది? ఎక్కడైతే నువ్వు 100% సుఖపడతావో అక్కడికి. బావా, సారీ బావా, లోపల గాలాడట్లేదని ఇది కూడా తీసేశాను. కొంప తీసి లోపలికి వచ్చి నన్ను చూస్తావా ఏంటి? చూస్తే ఏమవుతుందిలే, ఎంతైనా నా బావవే కదా. ఓరి నాయనో, హక్కేమో అలా, చెల్లికేమో దోల, నాకే ఎందుకు జరుగుతుంది ఇలా? ఏవండి, కాఫీ తాగుదురు కానీ లేవండి. మళ్ళీ సారీ అండి.
నాదే తప్పులే. నీ నడుము మీద బొమ్మలు వేస్తే మూడొస్తుంది అనుకున్నా, నిద్ర వస్తుందని నాకేం తెలుసు. వెరీ సారీ అండి. అయినా నేను రోజు నిద్రపోచడానికే నేను రొమాన్స్ చేస్తున్నట్టుంది. ఈ రోజు అలా జరగకుండా చూసుకుంటానండి. రాత్రి సంగతి తర్వాత చూద్దాం గానీ మీ చెల్లి వచ్చింది చూసావా? చూశానండి. నాన్న కూడా ఫోన్ చేసి చెప్పారు. మీరు తాగుతున్న కాఫీ కూడా అదే పెట్టింది. కాఫీ బాగుందా బావా? బాగుంది. టిఫిన్ కూడా రెడీ చేశాను. త్వరగా ఫ్రెష్ అప్ అవు బావా, తిందు కానీ. ఇది నా మరదలు అనుకుంటుందా పెళ్ళం అనుకుంటుందా? త్వరగా తాగు బావా, కాఫీ చల్లారిపోతుంది. ఏమండి, మీరు రోజు నా వల్ల డిసప్పాయింట్ అవుతున్నారని ఈరోజు పొద్దున్నే 4 రొమాంటిక్ వీడియోలు చూశానండి. నైట్కు బాగా ప్రిపేర్ అయ్యాను. అవునా? అవును. చిన్నగా దారిలోకి వస్తున్నాం అన్నమాట. చెప్పండి. ఎలా ఉంది బావా చపాతి? సూపరు. నా పిల్లం ప్రాక్టికల్స్ మొదలు పెట్టేసింది. ఎవరు వచ్చినట్టున్నారు, చూసొస్తానండి. నేనమ్మా ఇందాక నుంచి గోకుతుంది ఇదా? ఏంటి బావా, ఇందాక నీ కాళ్ళను గోకింది నీ పెళ్ళాం అనుకుంటున్నావా? నువ్వా? నేనే. ఊరి నాయను. ఏంటి బావా, నా టచ్ నచ్చిందా? నేనని తెలిసిన గోకించుకుంటూనే ఉన్నా. నీకు దండం పెడతా సుజీ. ఓనర్ వచ్చిందండి. ఏంటంట? సాయంత్రం వాళ్ళ ఇంట్లో ఏదో పూజ ఉందంట, రమ్మంది. ఇదిగో సాయంత్రం మేము ఆఫీస్ నుంచి రాగానే సుజీని కూడా తీసుకెళ్ళు. సరేనండి. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్. సుజీ చెప్పు. బావా ఇంట్లో సరిగ్గా స్నానం చేయలేదు, చిరాగ్గా ఉంది. కొంచెం మీ క్యాబిన్ వాష్రూమ్ లో మళ్ళీ స్నానం చేస్తాను. ఇంటికి వెళ్ళొచ్చు కదా, ఎక్కడెందుకు? ప్లీజ్ బావా, ఒక్కదాన్ని ఇంటికి ఎలా వెళ్తాను? ఇక్కడే చేసేస్తాను. సరే వెళ్ళు. బావా ట్యాప్ లో వాటర్ రావట్లేదు. వాటర్ రావట్లేదా? చూస్తా నాకు. వస్తున్నాయిగా. ఆ ట్యాపా? సారీ బావా, చూసుకోలేదు. సర్లే స్నానం చేయి.
ఇప్పుడు ఏం చేద్దాం? బావా, చూస్తుంటే నువ్వు కూడా చిరాగ్గానే ఉన్నావు. నువ్వు కూడా రావచ్చుగా, ఇద్దరం కలిసి స్నానం చేద్దాం. సరే, ఇద్దరం కలిసి స్నానం చేద్దామా? ఇంకొకసారి ఇలా చేస్తే ఇంట్లో అందరికీ చెప్పేస్తా. స్నానం లేదేం లేదు, వెళ్ళి పని చేసుకో. నన్నే కొడతావా? నన్నే రిజెక్ట్ చేస్తావా? నువ్వు నాతో బ్యాడ్గా బిహేవ్ చేసావని నేనే అక్కతో చెప్పి అక్కతో నీకు విడాకులు ఇప్పిస్తాను చూడు. అయిపోయావు. ప్లీజ్ సుజీ, అలా చేయకు సుజీ. ప్లీజ్ సుజీ, ప్లీజ్ సుజీ. చేసి తీరుతాను చూడు. ప్లీజ్ సుజీ, అలా చేయకు. ప్లీజ్ సుజీ, నేను చేసి తీరుతాను చూడు. ప్లీజ్ సుజీ. నీ పని సుజీ, అయిపోయింది. ప్లీజ్ సుజీ. వదులు. ప్లీజ్ సుజీ, అలా చేయకు సుజీ. ప్లీజ్ సుజీ, ప్లీజ్ సుజీ. సుజీ, ఏంటి బావా, ఇప్పటికీ నా ట్రాక్లోకి వచ్చావా? నీ ఇష్టం వచ్చింది చేసుకో బావా, నీ కళ్ళు మూసుకుంటాను. అయ్యో బావా, ప్లీజ్ సుజీ, నన్ను వదిలేవా? అయ్యో ముందు లే బావా పైకి. నువ్వు నన్ను ఇబ్బంది పెడుతున్నావని మీ నాన్నకో మీ అక్కో చెప్పలేక నీ కాలు పట్టుకున్నాను. అలా చెప్తే నువ్వు వాళ్ళ దగ్గర అవమానపడాల్సి వస్తుంది. నేను శృంగారం ఎలా చేయాలి అలా చేయాలని ఒక వయసు వచ్చాక నాకు కోరికలు చాలా పుట్టాయి. కానీ ఎప్పుడు ఇవన్నీ తాళి కట్టబోయే భార్యతోనే ఊహించుకున్నావాడిని. మీ అక్కని పెళ్లి చేసుకున్నా. మీ అక్క కనీసం రొమాన్స్ ఎలా చేయాలో కూడా తెలియదు. అలాంటి అమ్మాయిని ఎలా మోసం చేయగలను? నువ్వు నా మీద పడుతున్నప్పుడు ఛాన్స్ తీసుకోవాలనిపించదా? మగాడిని కదా. అనిపించినా కూడా ఆపేసుకోగలిగాను. ఎలా? కామమైన శృంగారమైన నా పెళ్ళంతోనే అని ఇక్కడ గట్టిగా స్టాంప్ వేసుకున్నా. మీ అక్క నేను పాతకాలం మనుషులను చూసి మమ్మల్ని చూసి మీరు వీళ్ళెవరో గ్రహాంతవాసుల్లో ఉన్నారని అనుకోవచ్చు. కానీ నిజానికి గ్రహాంతరవాసులు ఎవరో మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోవాలి. వీడేమన్నా తేడాగాడా అని లోపలేమన్నా అనుకుంటున్నావా? నన్ను నేను టెస్ట్ చేసుకున్నాకే మీ అక్కని పెళ్లి చేసుకున్నా. డాక్టర్ డిస్టెన్షన్లో పాస్ అయ్యానని సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. డెస్క్లోనే ఉంది, చూపించమంటావా? నేను ఎంత చెప్పినా కూడా నువ్వు ఇలానే బిహేవ్ చేస్తే నేనేం చేయలేను. నువ్వు క్యారెక్టర్లో కూడా డిస్టింక్షన్లో పాస్ అయ్యావు బావా. ఇంకెప్పుడు నీతో ఇలా బిహేవ్ చేయను. సారీ బావా. అమ్మాయ్యా, సరే బావా, నేను నా వర్క్ చేసుకుంటాను. సరే. సుజీ, నీ శృంగార తేలితేటలు మీ అక్క కంటించవచ్చు కదా? సరే బావా, ఈ రోజు నుంచి ఇదే పనిలో ఉంటాను.